వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. చావుని చూశాడు కాలి కింద ధూళిలాగా, చావుని ధిక్కరించే సుల్తానులాగా, గాయం చేసే గొత్తుల మీదే నడుచుకుంటూ గుండె లోపల పుట్టే భయాన్ని పక్కసి తోసి వేటగాళ్ళనే వేటాడే మహావేటగాడు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధీరుడొచ్చాడు. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న మనకి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మనం చూసింది ఎన్టీఆర్ ఫాదర్ క్యారెక్టర్ యొక్క ఫోటో అని కొరటాల శివ గారు అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ఇంకా కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఎలా అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది కాబట్టి స్వయంగా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో 300 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ గారు నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాని వచ్చే ఇయర్ 2024లో April 5th రిలీజ్ చేద్దామని మూవీ టీం ప్లాన్ చేస్తుందంట. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న మాస్ పర్ఫార్మెన్స్ చూశాక థియేటర్లో ఫ్యాన్స్ కి పునకాలు రావడం మాత్రం పక్కా. ఈ సినిమాలో శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.